ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎవరు తప్పుకున్నా తమ ప్రభుత్వానికి ఢోకా లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ములాయం సింగ్ యూపీఏకు రామ్ రామ్ చెప్పినా 2014 వరకు ప్రభుత్వం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు టిబెట్లో చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టులతో భారత్కు ముప్పేమీ లేదని మన్మోహన్ వివరించారు. బ్రిక్స్ సమావేశాలు ముగించుకుని ఢిల్లీ తిరిగి వచ్చిన ప్రధాని ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేశారు. మొన్న టీఎంసీ, నిన్న డీఎంకే, ఇలా యూపీఏ కూటమి నుంచి ఒక్కొక్క పార్టీ తప్పుకుంటున్నా తమకు ఎలాంటి ఢోకా లేదని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. యూపీఏ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిస్తున్న ములాయం బెదిరింపులకు బెదరడం లేదంటూ ప్రధాని సంకేతాలిచ్చారు. వాళ్లు వెళ్లిపోయినా ప్రభుత్వం పూర్తి 5 ఏళ్లు కొనసాగుతుందని మన్మోహన్ స్పష్టం చేశారు. సమాజ్వాదీ పార్టీ వెళ్లిపోయే అవకాశం ఉందని ఆయన అంగీకరిస్తూనే మధ్యంతర ఎన్నికలు జరిగే ప్రసక్తే లేదని కొండబద్దలు కొట్టారు. డర్బన్లో జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొని భారత్ తిరిగి వచ్చిన ప్రధాని విమానంలో విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సంకీర్ణ ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉంటాయని, అయితే వాటి కారణంగా సంక్షేమ పథకాలు, సంస్కరణలకు ఎలాంటి ఆటంకం కలగదని ప్రధాని స్పష్టం చేశారు. పార్లమెంటులో మెజారిటీ లేకపోయినా మిత్రులపై ఆధారపడతామని తెలిపారు. ఇక చైనాతో సత్సంబంధాలు నెరపడానికి సిద్ధంగా ఉన్నామన్న ప్రధాని 2 దేశాల మధ్య ఉన్న స్నేహబంధాన్ని కొనసాగించేందుకు అక్కడి కొత్త ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. చైనా అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జీ జిన్పింగ్ తో ప్రధాని మన్మోహన్ సింగ్ డర్బన్లో సమావేశమయ్యారు. ఉన్నత స్థాయిలో పర్యటనలు జరగాలని ఇద్దరు నేతలు అంగీకరించారు. బ్రహ్మపుత్ర నది అంశంపైన చైనా అధ్యక్షుడితో మన్మోహన్ సింగ్ చర్చించారు. టిబెట్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఎదురవుతున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నామని ఆయన తెలిపారు. టిబెట్లో విద్యుత్ ఉత్పత్తి కోసం నీరు నిలువ ఉండని ప్రాజెక్టును చైనా నిర్మిస్తోందని వివరించారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాల పరిశీలన కోసం ఉమ్మడి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని జీ జిన్పింగ్ ను కోరినట్టు ప్రధాని తెలిపారు. మరోవైపు బ్రిక్స్ బ్యాంకు ఏర్పాటు నిర్ణయంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. భారత్ దీనిపై ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. ఇటలీ నావికుల అంశంపై స్పందించడానికి నిరాకరించిన ప్రధాని ఈ అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తోందని తెలిపారు. బ్రిక్స్ సమావేశాలు ముగించుకుని ప్రధాని రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.